ఏమంటారంటే రాముడు గాన్నే పుట్టినని గ్యారెంటీ ఏంటి అంటండి వీళ్ళు. రాముడు ఎడబుట్టినాక అయోధ్యలో. ఇది చరిత్ర చెప్తున్నది. నేనేమన్నంటే మీరు మీ అమ్మకు పుట్టిన గ్యారెంటీ ఏందని నేనన్నా. ఇలా మీకోసం కొట్లాడి అన్ని చేసింది నేను, పైసలు తీసుకొచ్చింది నేను. ఈ కరీంనగర్ వరంగల్ రోడ్ ఎవరు తీసుకొచ్చారో పెద్ద మనిషి చెప్పాలి. కరీంనగర్ ఆరోపి ఎవరు తీసుకొచ్చారో పెద్ద మనిషి చెప్పాలి. రైల్వే స్టేషన్ అధికారిస్తాం ఎవరు చేసినా పెద్ద మనిషి చెప్పాలి. శాతవాన్ 12B హోదా తీసుకొచ్చింది ఎవరో ఆ పెద్ద మనిషి చెప్పాలి. సెంట్రల్ డూల్ డిజైన్ సెంటర్ తీసుకొచ్చింది ఎవరో ఆ పెద్ద మనిషి చెప్పాలి. ఇవాళ కరీంనగర్ జగిత్యాల రోడ్ నిధులు కేటాయించేది ఎవరో ఆ పెద్ద మనిషి చెప్పాలి. నేను అభివృద్ధి గురించే చెప్తున్నా. రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడు. నేను సభ్య సమాజాన్ని కోరుతాను. ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి, తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి.